అయితే నేను వస్తాను. ఏయ్, నువ్వు ఇంకా నిద్రపోలేదా? మీరు మాటలు ఆపితే నిద్రపోదాం అనుకున్నాను. మాట్లాడుతూనే ఉన్నారు. సారీ బంగారం, డిస్టర్బ్ అయ్యావా? ఇట్స్ ఓకే డాడీ. సరే గాని పడుకో, జో కొడతాను. నేనేం చిన్న పిల్లని కాదు. మీరే ఒకరినొకరు చూసుకోకుండా కళ్ళు మూసుకుని నిద్రపోండి. సరే పడుకో. అయితే రేపు మీరు కూడా నాతో రండి. నేనెందుకండి? నాకు తోడుగా ఉండరా? మీరు ఇంతలా అడిగాక రాకుండా ఉంటానా? మొత్తం 5 కోట్లు సార్. ఆ 5 కోట్లు కొట్టారనుకుంటున్నాను. ఎవయో దొంగతనానికి బయలుదేరావా? ఏ హారతిస్తావా? దొంగ నోట్లతో వెళ్ళి అసలు నోట్లతో రా. థ్యాంక్స్. యో మళ్ళీ అదెందుకు? ఇందులో ఉన్న నకిలీ నోట్లను అక్కడ పెట్టి అక్కడున్న అసలు నోట్లని ఇందులో పెట్టి తీసుకొస్తా. సరే సరే, నన్ను కూడా రమ్మంటావా? ఆ? వీధిలోకి వెళ్ళి ఇంకెవరినుంటే బిలు, అందరం వెళ్ళి తెద్దాం. ఎవరివే నువ్వు? నీ వెళ్తున్న దొంగతనానికా లేకపోతే యుద్ధానికా? గమ్మునండే. ఆ, ఉహు. బొంతలో ఉన్న దొంగలక్ష్మిని ఇక్కడ పెట్టేసి ఈ ధనలక్ష్మిని నా బొంతలోకి మార్చేస్తా. సారీ బావగారు, ఈ సాహసం చేయక తప్పట్లేదు. సారీ సిస్టర్. వాచ్మెన్ అన్నావు కదా సిస్టర్, ఇప్పుడు నేను రిచ్ మ్యాన్. మీరు నిన్న తీసుకొచ్చిన మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బ్యాంక్ నుంచి. ఏ? అది ఫేక్ కరెన్సీ అంట. ఏమంటున్నావు భువనా? అవును మేడం, అవి దొంగ నోట్లు. బ్యాంకు నుంచి దొంగ నోట్లు ఎలా తెచ్చారే? మేం దొంగ నోట్లు తేవడమేంటి భువనా? అసలు బ్యాంకు వాళ్ళు దొంగ నోట్లు ఎలా ఇస్తారు? మీరు ఆ క్యాష్ ని నిజంగానే బ్యాంక్ నుంచి తీసుకొచ్చారా? ఇది మరీ బాగుంది ప్రసాద్ గారు. మమ్మల్ని అనుమానిస్తున్నారా? నిన్న మీ కళ్ళ ముందే కదా 5 కోట్లు చూపించాము.
రాత్రి మీ ఇంట్లోనే మనీ ఉంది. భువన నమ్మకస్తురాలని మీ ఇంట్లోనే పెట్టాం. అంటే ఏంటే, అసలు నోట్లు దాచి దొంగ నోట్లు తీసుకొచ్చావంటారా? మరి నోట్లు ఎలా మారిపోయాయి భువన? అసలు నోట్లు మాయమై దొంగ నోట్లు ఎలా వచ్చాయి? మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. భువన అలాంటిది కాదు. ఇది డబ్బు సార్, ఏ పనైనా చేయిస్తుంది. మీరు మా అత్తయ్య గారి స్నేహితురాళ్ళు. మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. మాకున్న ఆస్తిలో 5 కోట్లు లెక్క కాదు. ప్రాణం పోయినా మా పిన్ని తప్పు చేయదు. మా ఫ్యామిలీ మ్యాటర్లో మీ ఇన్వాల్వ్మెంట్ వద్దు. మేం తేల్చుకోగలం. భువన, ఇటువంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? మనల్ని ఇన్వైట్ చేసింది పని కట్టుకొని మనల్ని ఇన్సల్ట్ చేయటానిక? ఇప్పుడే నాకు అర్థమైంది ప్రసాద్. వీళ్ళు నన్నే అనుమానించి అవమానిస్తున్నారు. పద ప్రసాద్, ఈ క్లబ్ వద్దు, మెంబర్షిప్ వద్దు. పదండి. ఆగు భువన. 5 కోట్లు ఇచ్చి వెళ్ళు. 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 ప్రసాద్, ఇది నా ప్రెస్టీజియస్ ఇష్యూ. అందుకే డబ్బు ఇవ్వను అంటున్నాను. డబ్బు గనకిస్తే మనం తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు మన పరువు మర్యాద పోతుంది. చెయ్యని తప్పుకు నిన్ను దోషం చేయటం నాకు ఇష్టం లేదు. అయితే డబ్బులు ఇవ్వరన్నమాట. పోలీసులు పిలవమంటారా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి. కోర్టులోనే తేల్చుకుందాం. ఇక్కడే సెటిల్ చేసుకునేదానికి పోలీసులు కోర్టు దాకా ఎందుకు ప్రసాద్? అంటే నువ్వు అసలు నోట్లు దాచేసి దొంగ నోట్లు ఇక్కడికి తీసుకొచ్చావా? లేదు, నాకు అసలేం తెలీదు. నిన్న వాళ్ళిచ్చింది అలాగే తీసుకొచ్చాను. రేపు ఇదే కోర్టులో ప్రూవ్ చేస్తాను. వీళ్ల మీద పరువు నష్టం దావా వేస్తాను. మనల్ని అవమానించిన దానికి వీళ్ళకి సరైన బుద్ధి చెప్తాను. పద వెళ్దాం. ఇందుకే అంత డబ్బు మన ఇంట్లో పెట్టొద్దు అన్నాను. ఇప్పుడేమైంది? నీ స్నేహితురాళ్లే నిన్ను దొంగని చేశారు. నువ్వు తప్పు చేసావు ప్రసాద్. ఆ ముష్టి 5 కోట్లు వాళ్ళ మొహాన్ని విసిరొచ్చుంటే తలెత్తుకొని వచ్చేవాళ్ళం. తల ఎత్తుకొని కాదు, తల మీద నింద మోసుకుని వచ్చి ఉండేవాళ్ళం. నువ్వు 5 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు. నేను నీ పరువు గౌరవం గురించి ఆలోచిస్తున్నాను. అది అర్థం చేసుకో. అయినా రాత్రికి రాత్రి ఆ డబ్బు ఎలా మాయమైంది? ఒరిజినల్ కరెన్సీ ప్లేస్ లో ఫేక్ కరెన్సీ ఎలా వచ్చింది? వాళ్ళేమో డబ్బు బ్యాంకు నుంచి తీసుకొచ్చామంటున్నారు. నువ్వేమో వాళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేశానంటున్నావు. తేడా ఎక్కడ జరిగింది? ఎస్ఐ గారు. నమస్తే సార్, కూర్చోండి. పర్లేదండి, నా వైఫ్ స్టేషన్ బెయిల్ని ప్రాసెస్ చేయడం కోసం వచ్చాను. సారీ సార్, కేవలం మనీ ఫ్రాడ్ కేసు మాత్రమే కాదు, ఫేక్ కరెన్సీ యూజ్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసు సార్ ఇది. జడ్జి గారు కూడా బెయిల్ ఇవ్వరు. ఐ నో, బట్ తను ఒక స్త్రీ. కేసు కోర్టుకు వెళ్లేలోపు తన్ని సెల్లో ఎలా ఉంచుతారు? మాకన్నా
మీకే రూల్స్ ఎక్కువ తెలుసు కదా సార్. ఒక సీనియర్ అడ్వకేట్ అయ్యుండి మీరు ఇలా అడగడం భావ్యం కాదు. ఫేక్ కరెన్సీ అన్నది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన పెద్ద విషయం. కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈపాటికి మీకు అర్థమై ఉండాలి. మీ టైం బాగుండి ఇంకా ఇన్వెస్టిగేషన్ టీం రాలేదు. వచ్చుంటే ఆవిడ్ని ఇంట్రాగేషన్ చేసి ఉండేవారు. 3rd డిగ్రీ అంటూ టార్చర్ పెట్టుండేవారు. కేవలం మీ మీద గౌరవంతోనే సైలెంట్గా ఉన్నాం. ఒకసారి నా భార్యను చూసి రావచ్చా? ఓకే, చూడొచ్చు. థ్యాంక్ యూ. ఏమైంది ప్రసాద్? నాకు బెయిల్ రాలేదా? నీకప్పుడే చెప్పాను ఇదంతా వద్దు అని. 5 కోట్లు వాళ్ళ మొహాన పడేసుంటే ఈ రోజు నేను ఇలా సెల్లో ఉండేదాన్ని కాదు కదా. ఎన్నిసార్లు చెప్పాలి భువనా? 5 కోట్లు ఇవ్వటం నాకు ఒక లెక్క కాదు. కానీ మనం డబ్బులిస్తే నువ్వు తప్పు చేసినట్టు అవుతుంది. ఆ నింద జీవితాంతం మోయాల్సి వస్తుంది. నీ స్నేహితుల ముందు తలెత్తుకుని ఎప్పటికీ తిరగలేవు. ఇప్పుడు నన్ను బయటికి ఎలా తీసుకొస్తావు ప్రసాద్? డబ్బులు ఎలా మారిపోయాయో నాకు తెలీదు. ఎవరు మార్చారో కూడా నాకు తెలీదు. రేపు ఇదే విషయం నేను కోర్టులో చెప్తే ఎవరైనా నమ్ముతారా? నాకు జైలు శిక్ష పడుతుంది. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? నేను చెప్పకూడదు తిండవు నీకు నచ్చుతుందా? చూడు, నేను ఒక లాయర్నని నువ్వు మర్చిపోతున్నావు. ఎంతమంది నేరస్తులకి శిక్ష పడేలా చేశాను, అంతమంది నిరపరాధులను కూడా నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చాను. ఆ విషయం నీకు తెలుసు. నా సిచ్యుయేషన్ లో నువ్వు ఉంటే తెలిసేది ప్రసాద్. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం కంటే మించిన నరకం మరొకటి లేదు. భువనా, ఇలాంటి సిచ్యువేషన్ని మొన్ననే కదా నేను ఫేస్ చేశాను. అప్పుడే మర్చిపోయావా? అప్పుడు నేనెలా నిరపరాధిగా బయటపడ్డాను, ఇప్పుడు నిన్ను కూడా నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ధైర్యంగా ఉండు. నేను ఈ సెల్లో ఉండలేకపోతున్నాను. ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఓర్పుతో ఒక్క నిమిషం బావగారు. చెప్పండి. మీకు ఈ కోర్టు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, వాదించడము కొత్త కాదు. కాకపోతే నాంచకుండా అసలు విషయం ఏమిటో చెప్పండి. మా సిస్టర్ పాపం బాగా భయపడుతున్నారు. మీరు కాస్త గట్టిగా వాదించాలి. నేను కోర్టులో ఎలా వాదించాలో నాకు మీరు చెప్తున్నారా? చూడండి, తను నాకు భార్య అయిన తర్వాతే మీకు వియ్యపురాలైంది. అది కాదు డాడీ. అంకుల్ ఏమంటున్నారంటే మమ్మీ. ఏమిట్రా, నువ్వు మీ మామగారికి సపోర్టా? నువ్వేమన్నా చెప్పాలనుకుంటే మీ అమ్మతో చెప్పు. నాకు సూచనలన్నా సలహాలన్నా మహా చిరాకు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇప్పుడు నేనేమన్నానని ఆయన అంత చిరాకు పడాలా అల్లుడు గారు? డాడీ టెన్షన్లో ఉన్నట్టున్నారు అంకుల్. ఆ టెన్షన్లోనే కేసు పోగొడతారేమోనే కదా చెప్పాను. కేసు తేడా అయితే పాపం మీ అమ్మగారు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ప్లీజ్ అంకుల్, మీరు నా టెన్షన్ పెట్టకండి. అమ్మ ఇంకా రాలేదేంటి? ఏంటయ్యా ఓవర్ చేస్తున్నావు? మన మీద డౌట్ రాకూడదంటే ఈ మాత్రం ఓవర్ యాక్షన్ చేయాలి. ఎక్కువ చేస్తే దొరికిపోతామయ్యా. నన్నంత ఈజీగా ఎవరు పట్టుకోలేవే. ఆటే వద్దు. ఇక్కడ అందరూ ఆవలిస్తే పేగులు లెక్కబెడతారు. కోర్టులో ఎటు చూసినా పోలీసులు లాయర్లే ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళు ఇట్టే మనుషుల్ని పసిగట్టేస్తారు. ఆ మాత్రం తెలియదంటే నాకు అసలేం తెలియని అమాయకుల్లో ఉన్నా కూడా సమస్యే. బ్యాలెన్స్ చేయాలి. ఏదో ఒకటి చేయవయ్యా, కానీ ఎక్కువ మాత్రం చేయకు. అలాగే లేవే. ఏమైంది అల్లుడు గారు? సిస్టర్ వస్తున్నారా? ఆందివే అంకుల్. మీ నాన్నేమో నా మీద అరుస్తాడు, మీ అమ్మేమో మా ఆవిడ మీద అరుస్తోంది. మీతో మాటలు పడ్డానికి మేమున్నాం. నిజంగా మీకు బుద్ధి లేదంకుల్. ఎప్పుడు మాట్లాడాలో మీకు తెలీదా? అతిగా వాగి మీ చీప్ బుద్ధులను బయట పెడుతున్నారు. మీ వల్ల మా మామ్ డాడీకి మనశ్శాంతి లేకుండా పోతుంది. చిచ్చి.
మీరు అసలు మనుషులేనా? ఆఖరికి అల్లుడు గారు కూడా మనల్ని అనేసారయ్యా. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదే. రేపు మన టైం కూడా వస్తుంది, అప్పుడు ఇంతకన్నా ఎక్కువే అందాం. ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందంటావ్? ఏముంది, మా చెల్లెల్ని బోనెక్కిస్తారు. మా బావగారు నా పెళ్ళాం మంచిది, బుద్ధిమంతురాలు, దొంగ కాదని వాదిస్తారు. మరి దొంగ నోట్లు ఎలా వచ్చాయి, అసలు నోట్లు ఏమయ్యాయని అవతల లాయరు ఇంకా గట్టిగా అడుగుతాడు. మనల్ని కూడా అడుగుతారేమోయ్యా. మనల్ని ఎందుకు అడుగుతారే? మనం కూడా ఆ ఇంట్లోనే కదా ఉన్నాం, అనుమానం వచ్చి అడుగుతేనో. అది పాయింటేనే. ఓ పని చేద్దాం, మన ఇద్దరిలో ఎవరిని బోన్లోకి పిలిచినా, ఇద్దరిని కలిపి పిలిచినా మాకేం తెలియదని ఒకటే మాట చెప్పాలి, రెండో మాట అనేది ఉండకూడదు. కానీ నాకు భయంగా ఉందయ్యా. భయపడితే దొరికిపోతామే. 5 కోట్లు అప్పనంగా కొట్టేసి బొంతలో భద్రంగా దాచిపెట్టాం. ఆ డబ్బుతో మన దరిద్రమంతా పోతుంది. హాయిగా సుఖాన్ని అనుభవించాలంటే కేసు తేలే వరకు మనం ధైర్యంగా ఉందాం. మీ పేరు? లగాడపాటి రాజేంద్ర ప్రసాద్. మీరేం చేస్తూ ఉంటారు? మిస్టర్ రాజారత్నం, కోర్టు టైంను వేస్ట్ చేయొద్దు. ఓకే యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, మీ వైఫ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా? తెలుసు. ఈ మంత్ 7th వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? వచ్చారు. ఎందుకు వచ్చారు? 8వ తారీఖు జరగబోయే క్లబ్ పూజకు ఆహ్వానించడానికి వచ్చారు. ఇన్విటేషన్ మాత్రమే ఇచ్చారా, లేక ఇంకేమైనా ఇచ్చారా? 5 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు. ఎందుకు? భూమి పూజ రోజు నా భార్య చేతుల మీదుగా బిల్డర్కి ఇవ్వమని. అప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదా? ఉన్నాను. నా క్లయింట్స్ ఇచ్చిన క్యాష్ను గమనించారా? ఐ మీన్, అవి ఒరిజినల్ నోట్లా లేక నకిలీ నోట్లా చూసారా? చూశాను. అవి ఒరిజినల్ నోట్లే. ఓహో, తర్వాత ఏం జరిగింది? వారు వెళ్లిపోయాక నా భార్య ఆ డబ్బుని మా బెడ్రూమ్లో భద్రపరిచింది. ఆ తర్వాత రోజు మేము భూమి పూజకి వెళ్ళాం. బిల్డర్కు నా భార్య డబ్బులు ఇచ్చింది. అవి దొంగ నోట్లు అని బిల్డర్ చెప్పారు. ఆహా, తర్వాత గొడవైంది. నా భార్య డబ్బును తిరిగిచ్చేద్దాము అంది. అలా చేస్తే తన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని నేనే వద్దు అన్నాను. కేసు పెట్టుకోమని చెప్పాను. ఓకే. నైట్ క్యాష్ ఉన్న గదిలోనే మీరు నిద్రపోయారా? అవును. దొంగలు ఎవరైనా వచ్చినట్టు మీకు అనిపించిందా? లేదు. మీ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మరి నోట్లు ఎలా మారిపోయి ఉంటాయో కనీసం అదైనా ఐడియా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు సార్. నా క్లయింట్స్ అయితే నిజమే చెప్తున్నారు. కావాలంటే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. నాకే అభ్యంతరమూ లేదు. వాట్ మిస్టర్ ప్రసాద్, ఎవరినైనా క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నారా? మొత్తం 5 కోట్లు సార్. క్యాష్ కదా, సేఫ్ కాదేమో. మీరు నిన్న తీసుకొచ్చిన మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బ్యాంక్ నుంచి. అది ఫేక్ కరెన్సీ అంట. నో యువర్ ఆనర్. మీ క్లయింట్ నిరపరాధి అనటానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా?
తన మీద నమ్మకం తప్ప నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు యువర్ ఆనర్. మనిషి తన నీడను కూడా నమ్మని రోజులు సార్ ఇవి. డబ్బు అన్ని నమ్మకాలను పటాపంచలు చేస్తుంది. అంటే ప్రపంచంలో నమ్మకం అనే పదమే లేదంటారా? యువర్ ఆనర్, ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. అన్ని ఆధారాలతో మీ ముందుకొస్తాను. అలాగే నా క్లయింట్కి బెయిల్ ఇవ్వండి. తను మానసికంగా చాలా కృంగిపోతుంది. బెయిల్ ఇవ్వకండి యువర్ ఆనర్. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. ప్లీజ్ యువర్ ఆనర్. సారీ మిస్టర్ ప్రసాద్, కేసు తీవ్రత దృష్ట్యా మీ క్లయింట్కు బెయిల్ ఇవ్వటం కుదరదు. మీరు అడిగినట్లు మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. Constables, move. మరి నిజంగా అదే జరిగితే మీరు బతకలేరు సిస్టర్. జైల్లోనే చీరతో ఉరేసుకుని చచ్చిపోతారు. అది నోరా డ్రైనేజా? ఇందాకే కదా మిమ్మల్ని తిట్టాను. మళ్ళీ ఎందుకు తిడుతున్నారు వదిన గారు? మీ ప్లేస్ లో వేరే వాళ్ళుంటే మా అన్నయ్య గారు బాగా వాదించేవారేమో. మీరు కాబట్టి కంగారులో తడబడుతున్నారేమో. రేపు ఇదే జరిగితే మీరు నిజంగా జైలుకి వెళ్ళడం ఖాయం. అవును మా, అప్పుడు నా కేసు విషయంలో కూడా డాడీ ఇలానే తడబడ్డారు. ఇప్పుడు అలానే చేస్తున్నారు. అంకుల్ చెప్పినట్టు మనం వేరే లాయర్ని పెట్టుకోవటం బెటర్ ఏమో మామ్. బావగారు ఎటు వెళ్తున్నారు సిస్టర్? ఎక్కడికి వెళ్తున్నాడు ప్రసాద్? నేనెళ్ళి చూసొస్తాను. మీరు మాత్రం లాయర్ గురించి ఆలోచించండి. తప్పే ఉంది వదినా. తనొక లాయర్ గా చూడండి. అడిగినంత ఫీజు పడేద్దాం, కేసు వాదించమందాం. మంచి మాట చెప్పావు తాయారు. దివ్య అడిగినంత ఫీజు పడేద్దాం సిస్టర్. మా ఒప్పుకో. నన్ను సేవ్ చేసింది వదినే, డాడీని కూడా సేవ్ చేసింది వదినే, నిన్ను కూడా సేవ్ చేస్తుంది. ఏం కాకుండా బయటికి తీసుకొస్తుంది. కేసు తీవ్రత దృష్ట్యా మీ క్లయింట్కు బెయిల్ ఇవ్వటం కుదరదు. మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. ఇంకేం ఆలోచించకండి సిస్టర్. మీరు ఊ అంటే నేను అల్లుడు గారు వెళ్లి దివ్యతో మాట్లాడి ఒప్పిస్తాం. దివ్య వాదిస్తే మరి ప్రసాద్ ఏమనుకుంటాడు? అన్నయ్య గారు ఏదో అనుకుంటారని నువ్వు అన్యాయం అయిపోతావా వదినా? జైలుకెళ్తావా? సరే. అమ్మయ్యా, ముందు మీరు జైలుకు వెళ్లకుండా ఉండడం ముఖ్యం. అల్లుడు గారు పదండి, దివ్యతో మాట్లాడదాం. పద తయారు. మాకు ఆ నమ్మకం లేదు వదినా. దీపు, మీ నాన్నగారు ఎంత పెద్ద లాయరో నీకు తెలీదా? తెలుసు వదినా, కానీ
ఆ రోజు నా కేసు విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అప్పుడు మీరు కానీ లేకపోయి ఉంటే నేను ఈరోజు జైల్లో ఉండేవాడిని. మీరే నన్ను కాపాడారు. ఇప్పుడు కూడా మామ్ని కాపాడండి. అమ్మకేం కాదు దీపు. మావయ్య గారు ఎలాగోలాగా సేవ్ చేస్తారు. ఆయన్ని నమ్మండి. ఇప్పటికే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఈ కేసు చెకప్ చేస్తే మావయ్య గారు నన్ను లైఫ్ లాంగ్ క్షమించరు. ఓ, నీ భయం అదే అమ్మా. అయితే నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. ఎందుకంటే మీ అత్తయ్య గారి కేసుని వేరే వాళ్ళకి అప్పగించమని స్వయంగా జడ్జి గారే మీ మామయ్య గారితో చెప్పారమ్మా. కేసు వేరే లాయర్కి అప్పగించడానికి డాడీ ఒప్పుకున్నారు వదినా. కానీ నేను వాదించడానికి ఒప్పుకున్నారా దీపు? భలే దానివమ్మా. ఇంట్లో కొండంత కోడలు లాయర్ని పెట్టుకుని ఇంకెవరో లాయర్కి కేసిస్తావా? నిన్నే వాదించమన్నారు. నిజంగా ఒప్పుకున్నారా బాబాయ్? అమ్మా, నీకు అబద్ధం చెప్తానమ్మా. లేదు బాబాయ్, నాకేదో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. మావయ్య గారిని కాదని నేను ఈ కేసు వాదించకూడదు. అర్థమైందమ్మా. స్వయంగా మీ మామయ్య గారు నీతో ఈ విషయం చెప్పలేదనగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆయన ఇంటికి వెళ్ళిపోయారమ్మా. మీ అత్తయ్యతో మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా. పద తయారు. దివ్యతో మాట్లాడాం సిస్టర్. 90% ఒప్పుకుంది. మిగతా 10% మీరు ఒప్పించాలి. ఏంటి? తనతో నేను మాట్లాడాలా? తప్పదు సిస్టర్. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అవసరం అలాంటిది. దానికి వదులు చావడం బెటర్. ఇప్పుడు మీరు దివ్యను కనుక రిక్వెస్ట్ చేయకపోతే నిజంగా మీకు చావుగతే పడుతుంది సిస్టర్. జైలుకు వెళ్ళడం అంటే చచ్చిపోవడమే కదా వదినా. కాసేపు తల వంచితే తర్వాత జీవితాంతం తలెత్తుకోవచ్చు. రావుదినా. రండి సిస్టర్. డాడీ ఒప్పుకున్నారని వదినకి అబద్ధం చెప్పారేంటి అంకుల్? అవునయ్యా, అన్నయ్య గారికి ఆ దివ్య అంటే పడదు కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే దివ్య ఈ కేసు వాదించదు కాబట్టి. రేపైనా దివ్యకి నిజం తెలిసిపోతుంది కదా. అన్నయ్య గారు ఒప్పుకోలేదని తెలిస్తే దివ్య కేసు వాదించదు కదా. అందుకే ఈ రాత్రికే మీ అన్నయ్యని ఒప్పించాలి. అదంత ఈజీ కాదు అంకుల్. డాడీ అంత ఈజీగా ఒప్పుకోరు. మనకి వేరే దారి లేదల్లుడు. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలన్నారు. అలాగే ఓ 1000 అబద్ధాలు చెప్పైనా మీ నాన్నని ఒప్పించి మీ అమ్మని బయటికి తీసుకురావాలి. అదే మన టార్గెట్. అవునంకుల్, నాకు వదినపై నమ్మకం ఉంది. మీరు డాడీతో చెప్పి ఒప్పించండి. నేనా? అవునంకుల్, మీరే కదా కేసు వాదించడానికి డాడీ ఒప్పుకున్నారని వదినతో అబద్ధం చెప్పారు. ఇప్పుడు మీరే డాడీని ఒప్పించండి, అంతే. అల్లుడు 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏందయ్యా, ఏంది నీ వాలకం? కోర్టులో అలా చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? బుద్ధి లేకనే.
అప్పుడేదో భువన దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని ఆలోచించకుండా దివ్య పేరు చెప్పేశాను. కేసు దివ్యకు అప్పగిస్తే మనం దొరికిపోతాం. భువన బదులు నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మొత్తం 5 కోట్లు సార్. ఆ 5 కోట్లు కొట్టారనుకుంటున్నాను. అవునయ్యో, అంత ఈజీగా వదిలిపెట్టదు. అన్నీ బయటికి లాగుతుందా దివ్య, ఆ బొంతలో ఉన్న డబ్బుతో సహా. ఇప్పుడేం చేద్దామయ్యా? దివ్య వాదిస్తుందని వియ్యబ్రాలతో చెప్పాం, వాదించమని దివ్యతోనూ చెప్పాం. ఇప్పుడు వద్దని ఎలా చెప్పేదయ్యా? అల్లుడు గారు కూడా ఒప్పుకోవట్లేదే. అవునే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బాగా ఆలోచించి మన బొంత కిందకి నీళ్లు రాకుండా చూడాలి. ఆలోచించు, ఏదో దారి దొరక్కపోదు. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తా. సరేనయ్యా. ఎట్టి పరిస్థితుల్లో నాన్న ఓటమిని ఒప్పుకోరు. జడ్జి గారు కాదు కదా, ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నాన్న వెనకడుగు వెయ్యరు. వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు సార్? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు చార్కేశా. పంతానికి పట్టుదలకు మారుపేరు ఆయన. ఆయనకి అంత పంతం లేకపోతే మా అమ్మని ఇన్ని సంవత్సరాలు స్టోర్ రూమ్కే పరిమితం చేసేవారు కాదు. 4 సంవత్సరాలు నన్ను దూరం పెట్టేవారు కాదు. ఇంటి మధ్యలో అడ్డుగీత గీసేవారు కాదు, మనల్ని శత్రువులా చూసేవారు కాదు. అలాంటి మనిషి, అలాంటి గొప్ప లాయరు ఈ రోజు ఒక కేసు తాను వాదించలేక మీకు అప్పగించడానికి ఒప్పుకున్నారని చెబితే మీరు ఎలా నమ్మారు? అంత గొప్ప లాయర్ని నేను ఎలా మర్చిపోయాను? అసలే నాన్న మనపై మండిపడుతున్నారండి. ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు మీకు అబద్ధమే చెప్పారు. నిజం తెలిస్తే నాన్న మనపై మరింత కోపం పెంచుకుంటారు. ఇంటి మధ్యలో గీత పెద్దదవుతుంది, లేదా అడ్డుగోడైనా కట్టిస్తారు. ఎప్పటికీ మనం కలుసుకోలేమండి, అర్థం చేసుకోండి. అయ్యయ్యో, అలా జరగదండి. అలా అని మీరు గ్యారంటీ ఇస్తారా? ఒక విషయం చెప్పండి, ఈ కేసు వాదించమని నాన్న మీతో చెప్పారా? లేదు కదా? ఏమండి, నాన్నతో మళ్ళీ మళ్ళీ గొడవ పడ్డం నాకు ఇష్టం లేదండి. ఆయనతో శత్రుత్వం మనకు మంచిది కాదు. అమ్మ బాధపడుతుంది. నా మాటగా నీ కేసు వదిలేయండి, లేదంటే మీ ఇష్టం. సార్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది దివ్యమ్మ. ప్రసాద్ సార్కి ఈ విషయం తెలియకపోతే నిజంగానే మనం ఇబ్బందులు పడతాం. మావయ్య గారికి వాళ్ళు చెప్పుండరంటావా చార్కేశా? చెప్పుండరనే నాకు అనిపిస్తుంది దివ్యమ్మ. ఆ ఏడుకొండల గారు మధ్యలో గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. కేసు నుంచి బయటపడడానికి భువన గారు అబద్ధం చెప్పించారేమో. ఏదేమైనా మనం నిజం తెలుసుకోవాలి దివ్యమ్మ. తెలియకుండా దిగడం మంచిది కాదు. ఈ కేసు మీరు వాదించాలని ప్రసాద్ గారు నిజంగా చెప్పారో లేదో మనం కనుక్కోవాలి. ప్రసాద్ సార్ ఒప్పుకోకపోతే మీరు ఈ కేసు వదిలేయడం మంచిది. నేను ప్రసాద్ సార్ గురించి మాత్రమే చెప్పడం లేదు, హర్ష సార్ గురించి కూడా ఆలోచించండి. ఈ ఎప్పుడూ లేనిది హర్ష సార్ మీకు చాలా సీరియస్గా చెప్పారు. సార్ని బాధ పెట్టకండి దివ్యమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక చారుకేశా. మావయ్య గారికి నా గురించి వాళ్ళు చెప్పారో లేదో ముందు అది తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్ మంగా. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి బంగారం, షూస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావా? నేను హెల్ప్ చేయనా? ఇప్పుడు చూడు. థ్యాంక్ యూ డాడీ. అవును, ఈరోజు నువ్వు రెడీ అవుతున్నావేంటి? మమ్మీ ఇంట్లో లేదు డాడీ. ఎక్కడికెళ్ళింది? మీరు జాగింగ్ కి వెళ్ళగానే చారుకేశ అంకుల్ తో కలిసి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళింది.
బాయ్ డాడీ. బాయ్. అంటే నైట్ నేను ఎంత చెప్పినా దివ్య వినలేదన్నమాట. కేసు వాదించడానికి డిసైడ్ అయిందన్నమాట. హర్ష, అమ్మా. పార్కులో మీ నాన్నగారిని చూసావా? లేదమ్మా, ఈరోజు నాన్న జాగింగ్కి రాలేదు. మరి పొద్దున్న ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? జరుగుతున్నది చూస్తుంటే ఏమవుతుందోనని భయంగా ఉంది హర్ష. పిన్నికేం కాదమ్మా, పిన్ని ఏ తప్పు చేసుండదు. ఆ నమ్మకం నాకు కూడా ఉంది. నేనంటున్నది ఆ విషయం గురించి కాదు, మీ పిన్ని కేసుని దివ్య వాదించడం గురించి. నాన్నను కాదని ఆ కేసు వాదించొద్దని నేను దివ్య గారికి చెప్పానమ్మా, కానీ తన నా మాట వినట్లేదు. దివ్య వాదిస్తే తప్పకుండా భువన బయటకొస్తుంది, అందులో అనుమానమే లేదు. కానీ మీ నాన్నగారి మాటను కాదని దివ్య వాదిస్తే ఆ తర్వాత ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఏంటో. ఆ భయంతోనే దివ్య గారిని వాదించొద్దని చెప్పానమ్మా. నాన్నకు మరింత దూరం అవుతామని చెప్పాను. కానీ దివ్య నిర్ణయం